ఒక 2 అరిసెలు తింటే 300 క్యాలరీలు. చాలా బాగున్నాయి. అబ్బా సూపర్ అండి. అదే 4 సకినాలు తిన్నారనుకో 500 క్యాలరీలు. మురుకులు తింటే మాత్రం ఏకంగా 500 నుంచి 600 క్యాలరీలు. అంటే వారం రోజులు మీరు ఇంటికి పోయినందుకు ఒక 3-4 kgs ఇట్లా పెరిగినా ఆశ్చర్యం లేదు. అందుకే మనం ఈరోజు ఒక మంచి వర్కౌట్ ప్లాన్ తెచ్చాం, అదే కార్డియో. ఆపేయాలనిపించినప్పుడు మీరు తిన్న మురుకులు, అరిసెలు, గారెలు గుర్తు తెచ్చుకోండి. దీంట్లో మనం మోడరేట్ నుంచి హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అన్నీ చేయబోతున్నాం. అంటే మీరు ఎన్ని క్యాలరీస్ అయితే తిన్నారో అది ఎందుకు తిన్నాం రా బాబు అని రిగ్రెట్ ఉండకుండా మీరు మళ్ళీ జిమ్ జాయిన్ అయినప్పుడు అసలు మీ వెయిట్లో ఎక్కువ డిఫరెన్స్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో మొత్తం చూడండి, వీడియోని ఫాలో చేయండి. సో ఇంకేం సోచ్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక 2 minutes వార్మప్ చేద్దాం. వార్మప్ మీరు రెగ్యులర్ వార్మప్ కూడా చేసుకోవచ్చు. పర్టికులర్గా మనం వార్మప్స్ మెయిన్గా మీరు చేయాల్సింది యాప్స్వి ఇంకా లోవర్ బాడీది. ఓకే, సో దాంట్లో లోవర్ బాడీ స్టార్ట్ చేయాల్సింది హ్యాండ్ సైడ్ పెట్టుకొని ఇట్లా నీ పుల్ ట్విస్ట్ అవుట్, నీ పుల్ ట్విస్ట్ అవుట్, నీ పుల్ ట్విస్ట్ అవుట్. ఓకే, ఇలా 5 to 10 times చేయండి. నేను ఎక్కువ ఎందుకంటే నేను ఎక్కువ చేసాను అనుకో వీడియో సోద అయిపోతుంది. సో ఇలా ఒక 3 times చేస్తా, మీరు అవి 10 times రిపీట్ చేయండి. ఓకే, తర్వాత హ్యాండ్ స్ట్రైట్గా పెట్టి ఆపోజిట్ నీ బెండ్ చేయాలి, లెగ్ స్ట్రైట్ ఉండాలి నెక్స్ట్ లెగ్. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేస్తుంటే లెఫ్ట్ లెగ్ స్ట్రైట్. ఇప్పుడు రైట్ హ్యాండ్ డౌన్ వెళ్తే రైట్ లెగ్ స్ట్రెచ్. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ డౌన్ వెళ్తే లెఫ్ట్ లెగ్ స్ట్రైట్. ఓకే, ఈ విధంగా ఒక 3, 2, 1. ఓకే, ఆ తర్వాత అప్పర్ బాడీ విషయానికి వస్తే లెగ్స్ దూరం పెట్టేసి హ్యాండ్స్ స్ట్రెచ్ 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 స్ట్రెచ్. ఓకే, హ్యాండ్స్ ఇలా వెనకాల పెట్టుకోండి, స్టాండ్ క్లోజ్. హ్యాండ్స్ ఓపెన్ అయినప్పుడు ఇలా బ్యాక్, మళ్ళీ డౌన్, మళ్ళీ స్ట్రెచ్, డౌన్, మళ్ళీ స్ట్రెచ్. దీంట్లో మీకు రొటేటర్ కాఫ్ మజిల్స్ అంటే షోల్డర్స్లో ఉన్న మజిల్స్, హ్యాండ్స్లో ఉన్న మజిల్స్ అన్నిట్లో బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇవి ఒక 5 కౌంట్స్ చేసుకోండి. ఆ తర్వాత స్ట్రెచ్ డౌన్, లుక్ అప్, స్ట్రెచ్ డౌన్, లుక్ అప్. దీంట్లో మీకు హ్యామ్స్ట్రింగ్స్, అబ్డామినల్స్, లోవర్ బాడీ అన్నీ స్ట్రెచ్ అయిపోతాయి. ఓకే, ఒక 5 to 10 జంపింగ్ జాక్స్ చేసుకోండి, సరిపోతుంది. సో ఈ విధంగా మీరు వార్మప్ ఫుల్ బాడీది అయిపోతుంది. సో లెట్ స్టార్ట్ ది మెయిన్ వర్కౌట్. సో మన వర్కౌట్ వచ్చేసి 2 moderate లెవెల్ ఇంటెన్సిటీ ఉంటుంది, ఇంకా 2 high intensity వర్కౌట్స్. అలా మనము ఒక సెట్ చేస్తే అవి మనం ఒక 2 times రిపీట్ చేయాలి. సో బేసిక్ ఫస్ట్ మోడరేట్ లెవెల్ వర్కౌట్ వచ్చేసి వుడ్ చాపర్స్. హ్యాండ్ స్ట్రైట్గా పెట్టుకొని స్టెప్ అవుట్, ట్విస్ట్, మళ్ళీ లెగ్ స్టెప్ అవుట్, మళ్ళీ ట్విస్ట్. చూడండి ఆపోజిట్ లెగ్ ట్విస్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఆపోజిట్ లెగ్ ట్విస్ట్, మళ్ళీ స్ట్రైట్, స్టెప్ అవుట్, ట్విస్ట్. చూడండి నేను రైట్ సైడ్కి బెండ్ అవుతే లెఫ్ట్ లెగ్ ట్విస్ట్ అవుతుంది. అగైన్ స్టాండ్ క్లోజ్, మళ్ళీ స్టెప్ అవుట్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్తే రైట్ లెగ్ ట్విస్ట్ అవుతుంది ఇలా. ఓకే, చేంజ్, ట్విస్ట్, చేంజ్, ట్విస్ట్. ఓకే, ఇలా ఈ విధంగా ఈచ్ సైడ్ 10 counts చేసుకోండి, మీరు కౌంట్ చేసుకోవాలి. ఓకే, మన జిమ్లో గ్రూప్ సెషన్స్ చేపిస్తాం కదా, సేమ్ వర్కౌట్స్ ఉంటాయి. అక్కడ ఏంటంటే నేను మీకు కౌంటింగ్ ఇస్తూ ఉంటా, కానీ ఇప్పుడు మీరు హోమ్ వర్కౌట్స్ చేసేటప్పుడు మీరు ఓన్గా కౌంట్ చేసుకోవాలి. ఓకే, చీటింగ్ చేసుకోకుండా ఈచ్ సైడ్ మినిమం 10 to 15 counts రావాలి. ఓకే, సో ఈ విధంగా వుడ్ చాపర్స్ కంప్లీట్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు సైడ్ బెండ్ స్ట్రెచెస్. దీనికి హ్యాండ్స్ వెనకాల పెట్టుకొని మళ్ళీ స్టెప్ అవుట్, స్ట్రెచ్, స్టెప్ అవుట్, మళ్ళీ స్ట్రెచ్. చూడండి నా లెగ్స్ స్ట్రైట్గా పెడతలేను, నీస్ బెండ్ చేసి కిందికి బెండ్, నీస్ బెండ్ చేసి కిందికి బెండ్. చూడండి, ఎస్, ఎవ్రీ స్ట్రెచ్లో బ్రీత్ అవుట్ అవ్వాలి. అంటే బాడీ స్ట్రైట్ పెట్టి బ్రీత్ అవుట్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. ఓకే, సో ఈ విధంగా 2 moderate వర్కౌట్స్ అయిపోయినాయి. దీంట్లో మీ హార్ట్ రేట్ ఎక్కువ పోదు, ఒక సెకండ్ లెవెల్ జోన్ అంటే ఒక 60 to 70% వరకు పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం హై ఇంటెన్సిటీ వర్కౌట్. దీంట్లో మీరు చేయాల్సింది ఓకే పొజిషన్స్ ఇలా కిందికి వెళ్ళాలి, స్టెప్ అవుట్, 1, 2, 3, 4. ఓకే, 5, 6, 8, 2, 3, 4.
ఓకే, స్టెప్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్క్వాట్ డౌన్ అండ్ 1 2 3 4 అగైన్ 2 legs ఫ్రంట్ జంప్ చేయాలి. 5 6 మళ్ళీ బ్యాక్ 1 2 3 4 1 2 3 4 5 6 1 2 3 4 1 2 3 4 5 6 1 2 3 4. చూడండి, నేను ఒక 5 స్టెప్స్ చేస్తూనే నాకు ఆయాసం వస్తుంది. ఎండలో చేస్తున్నాను అనుకో, అది వేరే విషయం, కానీ స్టిల్ 5 reps ఆయాసం వస్తుంది. సో మీరు అట్లీస్ట్ 15 to 10 reps ట్రై చేయాలి, పక్కా ట్రై చేయాలి. ఓకే, సో ఇవి ఒక 10-15 reps అవ్వగానే హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టుకొని హై నీస్ చేయాలన్నమాట. హై నీస్ అంటే లెగ్స్కి ఇలా టచ్ చేసేటట్టు కంటిన్యూగా. ఓకే, ఇవి కూడా 30 seconds కౌంట్ రావా. ఓకే, కమాన్. 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే, సో ఇవి నేను 10 counts చేసా, మీరు 30 counts చేయాలి. సో ఇలా 30 counts అవ్వగానే ఆగిపోవద్దు, స్లోగా కీప్ మూవింగ్. కార్డియోకి మెయిన్ ఇదే, వర్కౌట్ చేసేయడం కదా. దాన్ని మీరు ఎంత లాంగ్ లాస్టింగ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీ రిజల్ట్స్ డిపెండ్ అయి ఉంటాయి. కార్డియో డెఫినేషన్ అది ఏంటంటే పర్ఫార్మింగ్ అ వర్కౌట్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. లైక్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఆన్ అ ట్రెడ్మిల్, సైక్లింగ్, అవి ఎట్లా మనం ఆగకుండా 10-15 minutes చేస్తూ ఉంటామో ఆ కంటిన్యూగా మనం గ్యాప్ ఇవ్వకుండా చేయడమే కార్డియో. ఓకే, సో ఇలా అయిపోయాక ఒక 10 seconds రిలాక్స్. ఓకే, 5 4 3 2 1. ఓకే, సో మనం ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రౌండ్కి వచ్చేసి అగైన్ హ్యాండ్ స్ట్రైట్ ముందుకు ఉండాలి. ఓకే, సైడ్కి చూపిస్తా. హ్యాండ్ స్ట్రైట్ ముందుకి, నీస్ పుల్, మళ్ళీ డౌన్, పుల్, మళ్ళీ డౌన్, పుల్, మళ్ళీ డౌన్, పుల్, మళ్ళీ డౌన్, పుల్, మళ్ళీ డౌన్. ఓకే, దీంట్లో మీ అబ్డామినల్స్ ఇన్వాల్వ్ అవ్వాలి, స్ట్రెచ్ చేయాలి బాడీని. ఓకే, నేను అది చూపిస్తాను మళ్ళీ. ఇట్లా బాడీని కొద్దిగా స్ట్రెచ్ చేయండి, అప్పుడు మీ యాప్స్ అనేటివి స్ట్రెచ్ అవుతాయి. స్ట్రెచ్ అయ్యి గ్లూట్స్ టైట్ అవుతాయి. అప్పుడు మీరు పుల్ చేసేటప్పుడు సో ఇట్లా పుల్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. ఈచ్ లెగ్ 15 times. సో ఈ సైడ్ చేస్తే 1 2 3 స్ట్రెచ్, టమ్మీ టైట్, కీప్ గోయింగ్, కమ్ ఆన్, కీప్ గోయింగ్. 9 కమ్ ఆన్, 3 2. సో ఇది 10 counts మినిమం, మ్యాక్సిమం ఒక 15 counts రావాలి. సో ఇట్లయితే చేస్తుండాలి పక్కా. ఇది అయిపోగానే మనం ఇప్పుడు అబ్డామినల్స్, మన యాప్స్ని ఫోకస్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనం ఫోకస్ చేసింది సైడ్ ఆబ్లిక్స్ని. ఓకే, సో 1 యాప్స్ 1 ఆబ్లిక్స్, ఒక హై ఇంటెన్సిటీ, ఒకటి 2 హై ఇంటెన్సిటీ వర్కౌట్స్. ఓకే, సో నా ఆబ్లిక్స్ మీద ఫోకస్ చేద్దాం. హ్యాండ్స్ 2 పైకి స్ట్రైట్గా. ఓకే, హ్యాండ్స్ 2 పైకి స్ట్రైట్, లెగ్స్ వైడ్, టోస్ చూడండి, టోస్ ఇట్లా ఓపెన్ అవ్వాలి. ఓకే, టోస్ ఓపెన్ పెట్టి సైడ్ 1 2 3 4 5 6 7 8 10. చూడండి, బాడీ హ్యాండ్ స్ట్రైట్గా ఉండాలి. ఓకే, హ్యాండ్ స్ట్రైట్ పెట్టి బ్రీత్ అవుట్. సో ఇవి 15 counts రావాలి. ఓకే, ఫస్ట్ ఇది 10-15 counts. తర్వాత సైడ్ లెగ్ రేజెస్, లెగ్స్ వైడ్ పెట్టండి, క్లోజ్లో పెట్టుకోవద్దు, లెగ్స్ వైడే పెట్టాలి. ఓకే, సో ఇవి 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ హై ఇంటెన్సిటీ వర్కౌట్ వచ్చేసి సుమో స్క్వాట్, హై జంప్. దీనికి ఎలా చేయాలంటే లెగ్స్ వైడ్ పెట్టండి, లెగ్స్ వైడ్ పెట్టుకొని యాంకిల్స్ ఓపెన్ పెట్టి కింద టచ్. ఓకే, టచ్ చేసేసి జంప్ హై, పైకి వెళ్ళినప్పుడు క్లాప్ కొట్టాలి. ఓకే, సో చూడండి, మళ్ళీ ఫ్లోర్కి టచ్ చేయండి, క్లాప్, టచ్, క్లాప్, టచ్, క్లాప్. ఓకే, స్క్వాట్ చేయాలి. ముందుకు ఇట్లా బెండ్ అవ్వద్దు, స్ట్రైట్గా కూర్చొని అప్, కూర్చొని అప్, కూర్చొని అప్. ఓకే, సో ఇవి 15 counts, పక్కా 15 counts రావాలి. మీకు లెగ్స్లో, నీస్లో పెయిన్ వస్తే అవాయిడ్ దిస్ వర్కౌట్. అది మీరు ఎలా చేయాలంటే అప్పుడు టచ్,
స్ట్రెచ్ అవుట్. ఓకే, నీస్లో పెయిన్ ఉన్న వాళ్ళే కారణాలు చెప్పుకోకుండా చేయండి. కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉన్నా అప్పుడప్పుడు మనకు నీస్లో పెయిన్ వస్తుంటుంది అనమాట కార్డియో చేసేటప్పుడు, ఎక్కువ స్ట్రెయిన్ చేయడం వల్ల. సో దాన్ని మీరు ఇలా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వర్కౌట్ ఒక 15 అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసింది ఫ్లటర్ కిక్స్. ఫ్లటర్ కిక్స్ మీ అందరికి తెలుసు, హ్యాండ్ స్ట్రైట్గా పెట్టుకొని స్ట్రైట్గా రన్. ఓకే, రన్ 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 10 9 8 7 6 5 4 3 2 1. సో ఓకే, సో ఈ విధంగా మన సెకండ్ రౌండ్ హై ఇంటెన్సిటీ కూడా అయిపోయింది. ఆగొద్దు, గో కీప్ మూవింగ్. సో ఫ్లటర్ కిక్స్ అవ్వగానే కొద్దిగా ఓకే నార్మల్గా ఇట్లా రిలాక్స్ అయిపోయి ఒక 2-3 బీట్స్ అయినాక కీప్ మూవింగ్. సో ఇట్లా మీ ఈ రెండు వేరియేషన్స్ అయినాయి అనుకో, 2 times చేస్తాం చూడండి. ఒకటి కోర్, ఐ మీన్ అబ్డామినల్, ఒకటి ఆబ్లిక్స్, 2 హై ఇంటెన్సిటీ. ఓకే, ఆ తర్వాత అగైన్ యాప్స్, సైడ్ ఆబ్లిక్స్, 2 హై ఇంటెన్సిటీ. సో మనకు ఇట్లా 2 సెట్స్ అయిపోయినాయి అనమాట, వర్కౌట్ సెట్స్. సో మీరు ఇప్పుడు ఈ రౌండ్ ఎండ్ చేయాలంటే హై ఇంటెన్సిటీ స్టార్ట్ చేయాలి. సో మళ్ళీ కొద్ది బాడీ కూల్ అయిపోయింది కాబట్టి లెగ్స్ వైడ్లో పెట్టండి, హ్యాండ్ స్ట్రెచ్, టోస్ మీద రన్ చేయాలి. ఓకే, యాంకిల్స్ లిఫ్ట్ చేసి టోస్ మీద రన్. ఓకే, 3 2 1 come on 10 9 8 7 6 5 4 3 2 1. ఓకే, 2 అవ్వగానే బ్రీత్ అవుట్ చేసి స్టమక్ని హోల్డ్ చేయాలి ఇలా టోస్ మీద నుంచి. 3 2. ఓకే, టమ్మీ టైట్ పెట్టి యాంకిల్స్ లిఫ్ట్ చేసాను చూడండి, స్టమక్ని లోపలికి పుల్ చేయాలి. ఓకే, బ్రీత్ అవుట్ చేసి ఇట్లా 10 9 8 7 6 5 4 3 2 1. మీరు సౌండ్ చేస్తే స్టమక్ బ్రీత్ అవుట్ చేసి స్టమక్ టైట్ అవుతుంది అనమాట. సో ఇలా చేశారనుకో కొద్దిగా అగైన్ మూవ్, కీప్ మూవింగ్. ఈ రౌండ్ ఎండ్ చేయాలంటే ఇంకొక సెట్ పడాలి ఇది, సో అందుకే కమాన్. ఓకే, సో నెక్స్ట్ రౌండ్ స్టార్ట్స్ ఇన్ 5 seconds. 5 4 3 2 1. కమాన్, ఫాస్ట్, ఇంకా స్పీడ్ చేస్తూ, ఎంత ఫాస్ట్ అయితే అంత స్పీడ్. ఓకే, కమాన్ 10 9 8 7 6 5 4 3 2 1. ఇప్పుడు హోల్డ్ 3 2 1. బ్రీత్ అవుట్ చేస్తూ హోల్డ్ చేయాలి. స్టమక్ కదిలిస్తూ ఉండండి ఇట్లా. 5 4 3 2 1. సో ఈ విధంగా మన ఫస్ట్ 30 seconds కంప్లీట్ అయిపోతాయి. మీరు టైం చెక్ చేసుకోండి, నేను మీకు ఫాస్ట్గా చేసి చూపించా. అదే మీరు కరెక్ట్ 10 to 15 reps ఈచ్ సైడ్ చేశారనుకో, ఇంకా హై ఇంటెన్సిటీలో ఫ్లటర్ కిక్స్, హై నీస్ అవి 30 seconds చేశారనుకో, మీకు పక్క 30 minutes కంప్లీట్ అవుతాయి. 30 minutes అయ్యాక రెస్ట్ తీసుకోండి కొద్దిగా. సో నేను ఓన్లీ 10 seconds 10 reps చేసి చూపిస్తున్నా, దానికి నాకు పచ్చిగా అయిపోయినంత, మొత్తం పచ్చిగా అయిపోతుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంది అసలు మన బతుకు, ఎందుకు మనం ఇంత వర్కౌట్ చేస్తున్నాము, ఎవరి కోసం అసలు, ఉన్నన్ని రోజులు మంచిగా తిని తాగి చచ్చిపోక అవసరమా మనకి పంచాయతీ అని అనిపిస్తుంది. కానీ మీ ఆఖరి డేస్లో బెడ్ మీద పడుకొని అన్నం కూడా తినడానికి రాకుండా ఉంటే, మీ డైలీ పనులు, స్నానం చేసుకోవడం, బాత్రూమ్ పోని కూడా మీకు కష్టమైతే, నడుస్తుంటే మోకాళ్ళ నొప్పికి పిచ్చి లేస్తే, నరాలల్లా రక్తం ఆగిపోయి ఎక్కడిదక్కడ ఇట్లా గడ్డగట్టినట్టు అయితే, ఆ పరిస్థితులు మీకు తెలుస్తుంది అసలు ఎందుకు మనం చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాము. జిమ్ చెయ్యి, మంచి డైట్ చెయ్యి అని ఎవడ మీకంతా కుచ్చి చెప్పడు, చేపియడు, ఎప్పటిదాకా మీకు అనిపించదు. అర్థమైందా? అందుకే ఉండని రోజులు ఇండిపెండెంట్గా బతకాలంటే ఎవరి మీద సపోర్ట్ లేకుండా మిమ్మల్ని మీరు, మీ డైలీ లైఫ్, మీ బాడీని మీరు డీల్ చేసుకోగలిగితే ఎండ్ డే వరకు
అంతకు మించిన ఇంకా సుఖం లేదు. సో అందుకే మనం జిమ్ చేస్తున్నాం. అర్థమైందా? ఎవరి కోసమో చేస్తలేదు, దేనికోసమో చేస్తలేదు. 6 ప్యాక్స్ కోసమో ఏదో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కోసమో కాదు, నీ కోసం. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలంటే నువ్వు హెల్తీగా ఉండాలి, అందుకే చేస్తున్నావు. ఓకే, సో మన రెస్ట్ ఒక 2 మినిట్సే తీసుకోండి. 2 మినిట్స్ 5 మినిట్స్ అంతే. ఇట్లా మొత్తం రిలాక్స్ అయిపోవద్దు. రిలాక్స్ అయిపోతే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది, మీకు మళ్ళీ ఆ పుష్ చేయడానికి రాదు. ఓకే, సో మీరు మళ్ళీ వాక్ స్టార్ట్ చేయాల్సింది వాకింగ్ తోటి. స్టాండ్ ఒకటే పొజిషన్లో వాక్ చేస్తూ హ్యాండ్స్ లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, ఈ విధంగా మూవ్ చేస్తుంటాను. ఓకే, ఇలా ఒక 10 కౌంట్స్ చేయాలి. 10, 9, 8, 5, 4, 3, 2, 1. ఓకే, ఇది అయిపోగానే బాడీ కొద్దిగా హీట్ ఎక్కుతుంది అనమాట. ఓకే, కొద్దిగా వార్మ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం బర్పీస్తో. బర్పీస్ చాలామందికి నచ్చవు, అవి చాలా గలీజ్ అనే దానికంటే చుక్కలు కనిపిస్తాయి అని అర్థం. 10 కొట్టంగానే సాలరా బాబు అనిపిస్తుంది. సో చేద్దాం, ఎట్లా చేద్దాం బర్పీస్. దాని సింపుల్ ట్రిక్ కూడా చూపిస్తా. బర్పీస్లో మీరు నార్మల్గా ఇప్పుడు ఫాస్ట్గా చేయాలనుకున్నప్పుడు ఇట్లా సిట్ డౌన్ అప్ మళ్ళీ జంప్, సిట్ డౌన్ జంప్ మళ్ళీ అప్. ఓకే, సో ఇలా మీరు ఒక 15-10 కౌంట్స్ చేయాలి. సింపుల్గా ఎలా చేయాలంటే లెగ్స్ కొద్దిగా వైడ్ పెట్టుకోండి. లెగ్స్ కొద్దిగా వైడ్ పెట్టి స్ట్రైట్గా స్క్వాట్ డౌన్, స్ట్రెచ్, జంప్ బ్యాక్, మళ్ళీ అప్. మొత్తం పైకి లవ్వకండి. ఓకే, జంప్ని అవాయిడ్ చేయండి. మీకు ఎక్కువ ఆయాసం వస్తే జస్ట్ స్ట్రైట్గా నించొని స్టెప్ డౌన్, మళ్ళీ అప్, గెట్ అప్, మళ్ళీ డౌన్, అప్, డౌన్. మీరు మంచిగా గమనిస్తే మన ఇండియన్ వర్కౌట్ లాగానే ఇది జోర్ బయటకు అంటారు చూడండి. సో సేమ్ ప్యాటర్న్లో. సో మనం కంప్లీట్ చేద్దాం మన బర్పీస్. 7, 5, 4, 3, 2, 1. సో ఇలా 10 to 15 బర్పీస్ కంప్లీట్ చేసేసేయండి. ఓకే, బర్పీస్ మీకు చెప్పాను కదా, మెల్లగా అయినా పర్లేదు, మీకు ఎన్ని వస్తాయని చేయండి. ఒక 10 అన్నా వచ్చేటట్టు చేయండి. 10 బర్పీస్ అయ్యాక ఒక 5 సెకండ్స్ రెస్ట్ తీసుకొని లెగ్స్ వైడ్ పెట్టుకొని, ఓకే, ఫింగర్స్ టైట్ పెట్టుకొని స్క్వాట్ పొజిషన్లో పంచెస్ కొట్టాలి. ఎట్లా? లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, 3, 2, 1, 1, 2. ఓకే, ఈ పంచ్ గుర్తుపెట్టుకోండి. 1, 2, 3, 4. అగైన్ 1, 2, 3, 4. స్లోగా చూద్దాం. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ వెళ్ళినప్పుడు లెఫ్ట్ లెగ్ ట్విస్ట్, రైట్ హ్యాండ్ వెళ్ళినప్పుడు రైట్ లెగ్ ట్విస్ట్. ఇక్కడ వచ్చేసిన తర్వాత హ్యాండ్స్ పైకి వెళ్ళిపోయి క్రాస్ క్రంచెస్. ఓకే, సో కమాన్. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. సో ఈ వేరియేషన్స్ మీరు ఒక 15 రెప్స్ రావాలి. ఓకే, ఇవి 1, 2, 3, 4 కలిపితే ఒక్క రెప్, అలా 15 రెప్స్ రావాలి మీకు. ఓకే, 15 రెప్స్ అవి కరెక్ట్గా వచ్చేసిన తర్వాత ఓకే, హ్యాండ్స్ దూరం పెట్టండి ఇట్లా. ఓకే, స్టాండ్ క్లోజ్లో పెట్టుకొని లెగ్స్ వైడ్ పెట్టుకొని ఇలా సైడ్ వేస్లో స్టిచ్. 1, 2, 3, 4. బాడీ చూడండి, లెగ్స్ క్లోజ్డ్ ఉన్నాయి. స్టెప్ అవుట్ అయినప్పుడు హ్యాండ్స్తో స్ట్రెచ్తో పాటు నీ కూడా బెండ్ అవుతుంది. ఇలా స్ట్రెచ్, సైడ్లో స్ట్రెచ్ అవుతుంది, ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది, మళ్ళీ సైడ్ స్ట్రెచ్, మళ్ళీ సైడ్ స్ట్రెచ్, మళ్ళీ సైడ్ స్ట్రెచ్, మళ్ళీ. ఓకే, సో ఈచ్ సైడ్ 15 రెప్స్. ఓకే, సో మనం ఈ విధంగా చేయొచ్చు. 10, 5, 3, 2, 1. ఓకే, సో మన 1 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 1 more సెట్, లాస్ట్ బర్పీస్ మళ్ళీ చేద్దాం. సో బర్పీస్ ఇప్పుడు మళ్ళీ డౌన్, అప్, జంప్, డౌన్, జంప్, డౌన్, మళ్ళీ జంప్, డౌన్, మళ్ళీ జంప్, డౌన్, మళ్ళీ జంప్,
సో 15-15 బర్పీస్, మళ్ళీ 12-10. ఈ బర్పీస్ ఎవరు కనిపెట్టినారో బాబు, కానీ ధూళి తీరిపోతుంది. ఎంత ఫిట్నెస్ అథ్లీట్ అయినా సరే కొన్ని బర్పీస్కి చినిగిపోతుంది. సో బర్పీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కిక్స్ చేయాలన్నమాట. కిక్స్ ఎలా అంటే, మనం రైట్ లెగ్ వెనక్కి పెట్టండి ఆన్ ద టోస్, ఫింగర్స్ ఏమో పంచెస్ లాగా పెట్టుకోవాలి ఫేస్ దగ్గరికి, నీస్ వెనక ఉన్న నీ లిఫ్ట్ చేసి ఇలా, మళ్ళీ బ్యాక్, మళ్ళీ బ్యాక్, మళ్ళీ బ్యాక్. ఎల్బోస్ పుల్ చేయండి కిందికి ఇలా, మళ్ళీ బ్యాక్, మళ్ళీ బ్యాక్. ఓకే, ఎల్బోస్ పుల్ చేస్తేనే క్రంచ్ అయినట్టు అవుతుంది, స్టమక్ మీద వేడి పడుతుంది. మళ్ళీ ట్విస్ట్, మళ్ళీ ట్విస్ట్. ఓకే, ఈ సైడ్ అయిపోయిన తర్వాత చేంజ్ ది సైడ్. కమ్ ఆన్, 10, 5, 4, 3, 2, 1. సో ఇవి ఈచ్ సైడ్ 10-15 reps రావాలి. ఓకే, కిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వేరియేషన్ మనం చేయాల్సింది సైడ్స్లో మనం ఇందాక ఆల్రెడీ సైడ్ బెండ్స్ అయిపోయినాయి, సైడ్ లెగ్ రేజెస్ అయిపోయినాయి కాబట్టి సైడ్స్కి మనం చేయబోతున్నాం. మనం హ్యాండ్స్ 2 పైకి. ఓకే, హ్యాండ్స్ 2 పైకి, ఫింగర్స్ ఓపెన్ చేయాలి. ఫింగర్స్ 2 ఓపెన్ చేసి ఇప్పుడు రైట్ సైడ్ చూద్దాం. ఓకే, రైట్ సైడ్ పుల్ చేసేటప్పుడు రైట్ని, లెఫ్ట్ సైడ్ పుల్ చేసేటప్పుడు లెఫ్ట్ని కిందికి పుల్ చేయాలన్నమాట. ప్రెస్ చేయాలి ఇక్కడ మీకు ఆబ్లిక్స్లో ఇట్లా. ఒక డాన్స్ స్టెప్ లాగా కనిపిస్తుంది మీకు. కౌంట్ 5, 4, 3, 2, 1. నేను 2 కలిపి కౌంట్ చేస్తున్నా, మీరు అలా చేయొద్దు. వన్ సైడ్ అది 1 ఇట్లా, ఇది 1, 1, 2, 2 ఇలా కౌంట్ చేయాలి. 10 reps ఈచ్ సైడ్. నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి. ఓకే, వీడియో చూస్తున్నందుకు ఫ్లోలో వెళ్ళిపోతారు, 10 reps 5 reps అన్నట్టు కాదు. వీడియో పాజ్ చేసి మీ రెప్స్ కంప్లీట్ చేయండి, దెన్ గో ఫర్ నెక్స్ట్ వర్కౌట్. ఓకే, సో ఇవి స్ట్రెచెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి మౌంటైన్ క్లైంబర్స్ విత్ షోల్డర్ టచ్. మౌంటైన్ క్లైంబర్స్ విత్ షోల్డర్ టచ్ ఎలా చేయాలంటే, ఫస్ట్ మౌంటైన్ క్లైంబర్ పొజిషన్కి వెళ్ళిపోండి. ఓకే, కనిపిస్తుందా మీరు చూడండి ఒకసారి, క్రాస్లు ఉంటా. ఓకే, మౌంటైన్ క్లైంబర్ పొజిషన్కి ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఇట్లా వచ్చేసి 1, 2, 3, 4, 1, 2, 3, 4. డబల్ లెగ్స్ చేస్తున్నాం మనం, సింగిల్ లెగ్తో కాదు. షోల్డర్ టచ్ చేయాలి, 2 legs ఇట్లా ముందు పుల్, మళ్ళీ బ్యాక్, అగైన్ షోల్డర్ టచ్, మళ్ళీ పుల్, మళ్ళీ బ్యాక్, టచ్, మళ్ళీ పుల్, మళ్ళీ బ్యాక్, టచ్, మళ్ళీ పుల్, మళ్ళీ బ్యాక్. ఓకే, సో ఈ విధంగా ఒక 10 reps చేయండి, పక్కా చేయండి. ఓకే, ఈ 10 reps అవ్వగానే ఇమీడియట్లీ గో ఫర్ నౌ ప్లాంక్. ఓకే, ప్లాంక్ కిందికి వెళ్ళిపోవాలి, ఇట్లా డైరెక్ట్ ఫ్లోర్ మీదకి హోల్డ్. ఇప్పుడు ప్లాంక్ పొజిషన్లో ఒక ట్రిక్ చెప్తా. మీకు స్టమక్ ఇట్లా ఉన్నప్పుడు ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది కదా, సో దాన్ని తగ్గినకి, ఇంటెన్సిటీ పెంచడానికి స్టమక్ ఇట్లా పైకి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ అప్, మళ్ళీ స్ట్రెచ్ డౌన్. టచ్ అవ్వద్దు కింద, కానీ కిందికి వెళ్ళాలి. లిఫ్ట్ అప్, మళ్ళీ స్ట్రెచ్ డౌన్, లిఫ్ట్ అప్, మళ్ళీ స్ట్రెచ్ డౌన్, లిఫ్ట్ అప్, మళ్ళీ స్ట్రెచ్ డౌన్, లిఫ్ట్ అప్, మళ్ళీ స్ట్రెచ్ డౌన్. సో ఇలా మీ స్టమక్ని అప్ అండ్ డౌన్ చేయవచ్చు. ప్లాంక్ అవ్వగానే విదిన్ 5 seconds 5, 4, 3, 2, 1. నౌ విల్ డూ మౌంటైన్ క్లైంబర్స్. అది కూడా స్టెప్ చేస్తూ చేయాలి. ఇట్లా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఈ స్ట్రెచ్ చేయాలన్నమాట. మీకు షోల్డర్ పెయిన్ వస్తుండొచ్చు, నాకు తెలిసి ఇంతవరకు చేశారు కాబట్టి షోల్డర్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు రెస్ట్ తీసుకోండి, ఒక 5 seconds 10 seconds రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్లాంక్ కొట్టండి. ప్లాంక్ కిందికి వెళ్ళారా, ఈసారి స్టమక్ అప్ అండ్ డౌన్ చేయొద్దు, లెగ్స్ అప్ అండ్ డౌన్ చేయాలి. ఇట్లా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అమ్మ బాబోయ్.
ధూళి తీరిపోతుంది. సో ఇట్లా ఇది చేయాలన్నమాట. సో మీరు ప్లాంక్స్ 2 times చేస్తారు చూడారు. ఫస్ట్ స్టమక్ అప్ అండ్ డౌన్, దెన్ లెగ్ లిఫ్ట్ అండ్ అప్. సో ఇది అయిపోయిన తర్వాత ఒక్క సెట్, లాస్ట్ సెట్ మళ్ళీ షోల్డర్ టచ్ ఇంకా ఫ్రంట్ జంప్స్. ఓకే, సో లాస్ట్ రౌండ్ ఇది. సో కొద్దిగా ఇంటెన్స్గా చేయండి. 1 2 3 4 1 2 3 4. కీప్ గోయింగ్. ఓకే, ఇది అవ్వగానే గో ఫర్ ప్లాంక్, స్టమక్ అప్ అండ్ డౌన్. కమ్ ఆన్, 10 9 8 7 6 5 4 3 2 1. ఇప్పుడు అవ్వగానే ఒక 5 seconds బ్రేక్. 10 seconds అనుకుందాం, 10 seconds కావాల్సిందే. కమ్ 10 9 8 7 6 5 4 3 2 1. నౌ ఇప్పుడు స్ట్రెచ్ చేయాలి, మౌంటైన్ క్లైంబర్ స్ట్రెచ్. 1 2 5 6 4 3 2 1. నాకు దమ్ వస్తుందని నేను కౌంట్స్ స్కిప్ చేస్తున్నా, మీరు అస్సలు చేయొద్దు. ఓకే, అస్సలు స్కిప్ చేయొద్దు. స్కిప్ చెయ్యాలి. ఆపేయాలనిపించినప్పుడు మీరు తిన్న మురుకులు, అరిసెలు, గారెలు గుర్తు తెచ్చుకోండి. అవి తిన్న తర్వాత మీకు మీ స్టమక్ ఏరియాలో వచ్చే ఫ్యాట్ని గుర్తు తెచ్చుకోండి. మీరు కొత్త బట్టలు కొన్నారు, అవన్నీ మీకు గలీజ్గా కనిపిస్తాయి, ఆ ఇమేజ్ని గుర్తు చేసుకోండి. అప్పుడు ఒక 10 repetitions మీరు ఎక్కువనే చేస్తారు. సో ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఓకే, నౌ లాస్ట్ టోస్ అప్. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇది ఇట్లా ఈ విధంగా మన వర్కౌట్ కార్డియోది అయిపోలేదు, స్ట్రెచ్చింగ్స్ చేయాలి. ఇంకా ఇంత ఇంటెన్స్ అయిపోయిన తర్వాత ఒక 1 minute 30 seconds రెస్ట్ తీసుకోండి. ఓకే, రెస్ట్ తీసుకున్న తర్వాత బాడీని కూల్ డౌన్ చేయాలి. హార్ట్ రేట్ ఘోరంగా పెరిగిపోయింది, పచ్చిగా అయిపోయింది. టీషర్ట్ చాలా బాగా చేశారు, మిమ్మల్ని మీరు శబాష్ చెప్పుకోవాలి. తర్వాత స్ట్రెచ్చింగ్స్ ఇట్లా ఈచ్ లెగ్ హోల్డ్ చేయాలి. 5 4 3 2 1. అగైన్ సైడ్ చేంజ్. 5 4 3 2 1. ఓకే, ఈ విధంగా 2 times చేయండి. అగైన్ మళ్ళీ తర్వాత ఫ్రంట్కి 5 4 3 2 1. మళ్ళీ ఈ సైడ్ 5 4 3 2 1. నా ప్యాంట్ అంతా సిమెంట్ అయిపోయింది కింద. పోండి, మీకోసం ఆ మాత్రం చేయగలుగుతానులే కానీ. కావాలి ఇప్పుడు లెగ్స్ వైడ్ పెట్టేసి బెండ్ డౌన్. ఇట్లా హ్యాండ్స్ ఇట్లా వెనక్కి పెట్టుకొని బెండ్ డౌన్. రిలాక్స్. 5 4 3 2 1. 2 times చేయాలి అన్ని స్ట్రెచెస్. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ 2 బ్యాక్, ఇట్లా ఎల్బోస్ పట్టుకోండి. ఈచ్ హ్యాండ్ ఎల్బో పట్టుకొని సైడ్ బెండ్. మళ్ళీ బెండ్. 5 4 3 2 1. సో ఇట్లా మీ కూలింగ్ డౌన్ కంప్లీట్ అవుతుంది.